నమస్తే. గర్భధారణ సంబంధ అనేక అంశాలను మీ ముందుకు తీసుకొని వస్తున్న మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. అప్పటికే ఒక సంతానానికి జన్మనిచ్చిన స్త్రీలలో రెండోసారి గర్భం రావడంలో సమస్యలు రావడం పెద్ద అరుదేమీ కాదు. దీనిని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. పిల్లలు కలిగే వయసులో ఉన్న స్త్రీలలో అండాశయాలు పూర్తిగా పనిచేయడం మానేస్తే కూడా పిల్లలు కలగరు. ఈ కండిషన్ ని ప్రీమెచ్యూర్ ఓవరియన్ ఫెయిల్యూర్ అంటారు. ఈ అంశాలన్నిటి గురించి ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో తెలుసుకుందాం. ఇన్ఫెర్టిలిటీ లేదా సంతానం కలుగకపోవడం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, మరొకటి సెకండరీ ఇన్ఫెర్టిలిటీ. సంతానం కలిగే సామర్థ్యం ఉన్న యంగ్ కపుల్స్ ప్రయత్నలోపం లేకుండా సంతానం కోసం అన్ని రకాలుగా ట్రై చేసినా కూడా వారికి సంతానం కలుగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇక రెండవ రకంలో అప్పటికే ఒకరిద్దరు పిల్లలు కలిగి మరొకసారి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఆ స్త్రీలు కన్సీవ్ కాలేకపోతే దానిని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. సాధారణంగా మొదటిసారి కన్సీవ్ కావడంలో ఇబ్బందులేవైతే ఉంటాయో సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఉన్న కపుల్స్ లో కూడా అదే తరహా సమస్యలుంటాయి. ఉదాహరణకు ఒకవేళ గర్భం దాల్చినా కూడా అది నిలవకపోవచ్చు. అదే కపుల్ కి ప్రెగ్నెన్సీ వచ్చి ఒకటో రెండో ప్రెగ్నెన్సీస్ వచ్చి అయినా వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ కష్టం అవుతుందంటే అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కూడా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రెగ్నెన్సీ రాంగ్ ప్లేస్లో అంటే ట్యూబ్లో ఇంప్లాంట్ అయి ఉండొచ్చు, ఎక్టోపిక్ అంటారు సామాన్యంగా దాన్ని, లేకపోతే మామూలుగా వాళ్ళకి ఒక చైల్డ్ కూడా ఉండొచ్చు. యూజువల్లీ ఇది 35 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 1 year కన్నా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటే ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. కానీ వయసు ఎక్కువ పడిన కపుల్కి అంటే లేడీకి 35 years కన్నా ఎక్కువ ఉందనుకోండి, 1 year వరకు ట్రై చేయకుండా 6 months లోపల ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సాధారణంగా మొదటిసారి గర్భం దాల్చే వారితో పోలిస్తే రెండవసారి గర్భధారణలో ఇబ్బందులు ఎదురయ్యే వారి సంఖ్య తక్కువేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే ఒకరో ఇద్దరో సంతానానికి తల్లిదండ్రులైన వారికి మరో బిడ్డ కావాలనుకుంటే అది పెద్ద ఇబ్బందేమీ కాదని కూడా అనుకోవడం సహజమే. అందుకేనేమో మన దేశంలో సెకండరీ ఇన్ఫెర్టిలిటీ గురించి గణాంకాలు పెద్దగా లేవు కూడా. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడం శాతం 1 in 7 couples అని అనుకుంటామండి. కానీ సెకండరీ ఫర్టిలిటీకి ఇప్పటికీ ఫర్టిలిటీ సొసైటీస్లో ఒక ఫిగర్ అంటూ లేదు, స్టాటిస్టిక్స్ ప్రాపర్గా లేవు. కానీ బహుశా ఈ ప్రాబ్లము ఈ మధ్యకాలంలో ప్రైమరీ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ కన్నా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమే ఎక్కువ ఉందేమో అని ఒక అంచనా. ఫికండిటీ అనుకుంటున్నాం, అంటే పర్ సైకిల్ ఫికండిటీ. ఒక యంగ్ కపుల్ ఈ మంత్ ట్రై చేస్తే ఒక 20-25% మంది ప్రెగ్నెన్సీ వస్తుంది వాళ్ళకి. ఒక 90% మందికి ఫస్ట్ 1 year లో ప్రెగ్నెన్సీ వస్తుంది. అది మొదటి ప్రెగ్నెన్సీ అవనియండి లేదా సెకండ్ ప్రెగ్నెన్సీ అవనియండి. సో ఈ డ్యూరేషన్ దాటితే కనుక ఒక బిడ్డ ఉన్నా లేకపోతే ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ కపుల్స్ డాక్టర్ని కానీ వాళ్ళ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ చేయడం మంచిది. సాధారణంగా మొదటిసారి గర్భధారణలో సమస్యలు ఎదురయ్యే వారికి దొరికే ప్రాముఖ్యత రెండవసారి గర్భధారణలో ఇబ్బంది ఉన్నవారికి ఉండదు. ఎందుకంటే అప్పటికే వీరికి సంతానం ఉండడం వల్ల కావచ్చు. అంతేకాదు అప్పటికే ఒకరో ఇద్దరో సంతానం కలిగి ఉన్న వారితో పోలిస్తే అసలు సంతానం కలగని వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యుల నుంచి కనీసం ఒక్క బిడ్డైనా కలగలేదే అనే ఒత్తిడి ఆ కపుల్ని మరింతగా వేధిస్తుంది. ఎస్పెషల్లీ ఆల్రెడీ వాళ్ళకు ఒక బిడ్డ ఉండి లెస్ దెన్ 1 year కన్నా ట్రయింగ్ ఉండి అలాంటి వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండవు. కానీ అసలు ప్రెగ్నెన్సీ రాకుండా అసలు వాళ్ళకి చైల్డ్లే లేని వాళ్ళకి అది ప్రైమరీ అవనియండి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అవనియండి వాళ్ళకి అదే లెవెల్ ఆఫ్ డెస్పిరేషన్ ఉంటుందండి. సెకండరీ ఇన్ఫర్టిలిటీ సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి హెల్త్ సెక్టర్ వాళ్ళు ఒక్కోసారి ఆ కపుల్ ఆ సిచ్యువేషన్ని కొద్దిగా అంతగా ఆసక్తి లేదా డౌన్ ప్లే చేయడం అవుతుంది. ఎస్పెషల్ ఎలాంటి కండిషన్స్లో ఉంటే ఆ కపుల్కి ఆల్రెడీ ఒక బిడ్డ ఉండడం వలన లేకపోతే వాళ్ళ డ్యూరేషన్ ఆఫ్ ట్రయింగ్ ఒక less than 1 year ఉండడం కానీ, లేదా కపుల్ బేసికలీ యంగ్ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి ఇంత డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉండరు. కానీ మోర్ దెన్ 1 year ఉండి లేదా కపుల్ వయసు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు బెటర్ ఒక గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ కన్సల్ట్ చేయడం బెటరు.
ఇన్ఫర్టిలిటీ వెనుక ఎలాంటి కారణాలు ఉంటాయి? ఏ వైద్య పరీక్షలను చేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీని నిర్ధారణ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వెనుక కారణం ఏమై ఉండొచ్చు అనే సందేహం మీకు రావచ్చు. మొదటిసారి అంత సులువుగా గర్భం వచ్చిన స్త్రీలలో రెండవసారి కన్సీవ్ అయ్యేందుకు ఎందువల్ల అడ్డంకులు వస్తాయని కూడా మీకు అనిపిస్తుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఏవైతే మొదటిసారి కన్సీవ్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయో అవే కారణాలు కూడా ఉండొచ్చు. ఇది కేవలం స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా సమస్య ఉండి ఉండవచ్చు. దీనికి భిన్నంగా మన సమాజంలో సంతానలేమికి కేవలం స్త్రీని మాత్రమే బాధ్యురాలిగా చూస్తూ ఉండడం దురదృష్టకరం. ఇక సెకండరీ ఇన్ఫర్టిలిటీలో స్త్రీలలో మరికొన్ని అదనపు సమస్యలు కూడా రావచ్చు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కారణాలు రెండు ఒకటే ఉంటాయండి సుమారుగా. అవే కారణాలు మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు 30%లో, మిగతా ఒక 30%లో ఉమెన్ ప్రాబ్లం ఉండొచ్చు, మిగతా 30% అసలు ఏ కారణం ఉండదు, దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం. ఉమెన్ ఫ్యాక్టర్లో, ఫీమేల్ ఫ్యాక్టర్లో అది ఓవులేషన్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ట్యూబల్ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా అడిషనల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ వల్ల సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని కష్టాలు రావచ్చు. ఎస్పెషల్లీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటే ఫస్ట్ టైం డెలివరీ ఆపరేటివ్ ఇంటర్వెన్షన్ అంటే ఎస్పెషల్లీ సిజేరియన్ ద్వారా డెలివరీ అయిందనుకోండి, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉండొచ్చు. రొటీన్గా సీజరియన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఎనీ ఆపరేటివ్ ఇంటర్వెన్షన్లో లోపల ఆర్గన్స్ అతుక్కుపోయి అంటే అడెషన్స్ అంటాం మెడికల్లీ, దానివల్ల ట్యూబల్ ప్రాబ్లం రావచ్చు లేదా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. రెండోది, ఒక ప్రెగ్నెన్సీకి రెండో ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఎక్కువ వచ్చిందనుకోండి, ఆ లేడీకి ఏజ్ పెరిగిపోయింది, సో దానివల్ల కూడా ఓవేరియన్ రిజర్వ్ ఈక్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీకి టైం పట్టొచ్చు. ఇంకోటి, యూజువల్లీ లేడీస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ చేస్తారండి. సో బాగా వెయిట్ పుట్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఓవులేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ సామాన్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ బిడ్డ పుట్టిన తర్వాత కాంట్రసెప్షన్ కోసం లేడీస్ కాపర్ టీ అలాంటివి వాడుతూ ఉంటారు. సో దానివల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్ బ్లాక్ లేదా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంతేకాకుండా మొదటి ప్రెగ్నెన్సీలో రక్తపోటు అధికం కావడం, డయాబెటిస్ మొదలవడం లాంటి సమస్యలు ఆమె జనరల్ హెల్త్ కండిషన్ పై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపడం వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. కారణం ఏదై ఉంటుంది అని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇలాంటి పరిస్థితిలో స్త్రీ పురుషులిద్దరిలో కొన్ని రకాల వైద్య పరీక్షలను చేయడం తప్పనిసరి కావచ్చు. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని చేసుకొని, లైక్ సెమెన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, లేడీకి ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్ అలాంటివన్నీ పర్లేదనుకోని, కపుల్ కూడా 1 year కన్నా తక్కువ ట్రై చేస్తూ, కపుల్ వయసు కూడా ఎక్కువ లేదనుకోండి, ఫర్ సపోజ్ 30 years కన్నా తక్కువ ఉందనుకోండి కపుల్కి, అప్పుడు డాక్టర్ కూడా మీకు కొన్ని నెలలు ప్రయత్నించి తర్వాత ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్కి రమ్మని చెప్తుండడం జరుగుతుంటుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న స్త్రీలలో ప్రీ ప్రెగ్నెన్సీ వైద్య పరీక్షలు ఎందుకు తప్పనిసరి? ఇవి చేయించుకోవడం ద్వారా వారికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇలాంటి అంశాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మొదటిసారి కన్సీవ్ అయ్యే టైంకి స్త్రీ జనరల్ హెల్త్ కండిషన్ బాగుండడంతో పాటు ఆమె పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీరికి కన్సీవ్ అవ్వడంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న స్త్రీలకి వయసు కొంచెం పెరుగుతుంది. అలాగే ఏవైనా హెల్త్ కండిషన్స్ కూడా జత కావచ్చు. అందుకే ఇలాంటి వారు గర్భధారణకు ముందు పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. నా ఉద్దేశంలో అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి ప్రీ కన్సెప్షన్ అడ్వైజ్ అవసరం. ఎందుకంటే సామాన్యంగా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంకి లేడీకి వయసు ఎక్కువ అవడము, వెయిట్ పుట్ ఆన్ చేయడము, లేదా ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీస్ 1-2 లాస్ అయిన వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన లేదా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వలన, స్ట్రెస్ రిలేటెడ్ థింగ్స్ వలన కొత్త సిచ్యువేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. సో ప్రీ కన్సెప్షన్ అడ్వైజ్ అనేది యూజువల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మోర్ నెసెసరీ దెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. అండాశయాల్లో నీటి బుడగల్లాంటి నిర్మాణాలని ఓవేరియన్ సిస్ట్స్ అని అంటారు. పిల్లలు కలిగే ఈడులో ఉన్న స్త్రీలలో ఇవి సక్రమంగా పనిచేస్తే మంచిది. ఎప్పుడైతే ఇవి సరిగ్గా పనిచేయవో హార్మోన్ అసమానతలు జరిగే ఆ ప్రభావం గర్భధారణపై పడుతుంది. ఓవరీలలో అండాలు తయారవుతాయి. ఇక ప్రతి నెల ఒక అండం రిలీజ్ అయ్యే క్రమంలో నీటి బుడగల్లాంటి సిస్ట్లు ఓవరీలపై ఏర్పడడం సహజమే. మెన్స్ట్రువల్ సైకిల్లో ఇవి పుడుతూ పోతూ ఉండే హాని చేయని నీటి శాక్స్ లాంటి నిర్మాణాలు. అయితే ఇవి కొందరిలో పెద్దవై ఇబ్బందులు కూడా కలగజేస్తాయి. ఫలితంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు కూడా. ఈ సిస్ట్ వల్ల ప్రాబ్లం ఏంటంటే యూజువల్లీ ఇవి బాగా
ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కాకుండా ఒకవేళ సైజ్ బాగా పెరిగిందనుకోండి, అది దానివల్ల పేషెంట్కి పెయిన్ రావచ్చు, లేకపోతే దానివల్ల ఏమన్నా ట్యూబ్ దానిపైన ఉన్న ట్యూబ్ స్ట్రెచ్ అయ్యి ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ప్రెషర్ సిమ్టమ్స్ కూడా రావచ్చు. మన ఓవరీ వెనక మూత్రం ట్యూబ్ వెళ్తూ ఉంటుంది, సో దాని మీద ఏమైనా ప్రెషర్ పడింది అనుకోండి, పేషెంట్కి టాయిలెట్కి వెళ్ళడానికి కష్టం రావచ్చు. సిస్ట్లో రకాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని పరిమాణంలో బాగా పెరిగితే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే సిస్టుల పరిమాణం పెరిగి వాటి సంఖ్య పెరుగుతుందో అప్పుడు పీరియడ్ కూడా టైంకి రాకపోవచ్చు. సాధారణంగా ఓవరీలపై ఉండే ఫంక్షనల్ సిస్టులు పరిమాణంలో పెద్దవి కాకపోవచ్చు. వీటితో పాటుగా సింపుల్ సిస్టులు అని మరో రకం సిస్టులు కూడా ఉన్నాయి. ఇవి కొంత సమస్యని తెచ్చేవి. ఇక కొంత సమస్యని తెచ్చేవి చాక్లెట్ సిస్టులు అని మరో రకం. ఓవేరియన్ సిస్టులు అంటే మన అండాశయాల్లో వచ్చే నీటి బుడగల్ని ఓవేరియన్ సిస్టులు అంటారు. ఇవి రకరకాలండి. అందులో యంగ్ లేడీస్లో అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వచ్చే సిస్టులు యూజువలీ ఫంక్షనల్ సిస్ట్. ఫంక్షనల్ సిస్ట్ అంటే ఇవి ఏవో ఒక ఫంక్షన్ చేస్తాయి, యూజువలీ మాల్ ఫంక్షన్ చేస్తాయి. అంటే ఏవో ఒక హార్మోనల్ ఉత్పత్తి ఉంటుంది వీటిలో. ఈ ఫాలిక్యులర్ సిస్ట్లని, వీటిని కార్పస్ లుటియల్ సిస్ట్లని అంటూ ఉంటాము. వీటి ఫంక్షనల్గా ఏం చేస్తాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి పీరియడ్స్ని ఇర్రెగ్యులర్ చేయడం, లేదా ఓవులేషన్లో డిఫెక్ట్స్ చేయడం, ఇలాంటి వల్లే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ ఫంక్షనల్ సిస్ట్. సెకండ్ వచ్చేవి సింపుల్ సిస్ట్. ఈ సింపుల్ సిస్ట్ యూజువల్లీ సైజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తప్పితే వీటి వలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావు. సో వీళ్ళ వలన మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఉండవు ఈ సింపుల్ సిస్ట్ తోటి. ఈ ఫంక్షనల్ సిస్ట్ యూజువల్లీ పెద్ద సైజ్కి వెళ్ళవు. సో వీటి వల్ల మేజర్గా ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉండవు, హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఈ ఓవులేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు. వీటి ట్రీట్మెంట్ యూజువల్లీ మెడికల్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతాయి. ఓవరీలలో ఏర్పడే సిస్టుల పరిమాణం బట్టి కూడా ఫెర్టిలిటీపై సమస్య రావచ్చు. సాధారణంగా ఇవి వాటంతటవే పగిలిపోతాయి. కానీ ఎప్పుడైతే అలా జరగక అవి సమస్య తెస్తున్నాయో అప్పుడు వాటిని వైద్యులచే లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా తొలగించుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణకి అడ్డంకిగా మారగల మరో సమస్య థైరాయిడ్ ఇంబ్యాలెన్స్. దీనితో పాటు PCOS కూడా జతైతే సమస్య మరింత జటిలం కావచ్చు. దీనిపై గైనకాలజిస్ట్ ఏమంటారో చూద్దాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఒక 40% మందిలో చూస్తుంటాం, లేదా వైసి వర్సా. ఎందుకు అంటే ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ కాదు, కానీ అబ్జర్వేషన్ స్టడీస్లో ఇది ఉన్న వాళ్ళకి 40% మందిలో అది కనపడడం సర్వసామాన్యం. PCOS వాళ్ళకి LH అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. లుటినైజింగ్ అనే హార్మోన్ పిట్యూటరీలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ లుటినైజింగ్ హార్మోన్ స్ట్రక్చరు మన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్ట్రక్చరు ఒకేలాగా ఉండడంతో, ఎక్సెప్ట్ కొన్ని మాలిక్యూల్స్ అటు ఇటు అవడంతో, కానీ స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉండడం వల్ల కూడా ఈ రెండు కండిషన్స్లో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కామన్గా చూస్తుంటాం. ఎస్పెషల్లీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీను ఎగ్గు పుట్టకపోవడం అంటే ఎనావులేషన్ అవ్వడం. పునరుత్పత్తి జరిగే స్త్రీలలో అండోత్పత్తి జరుగుతుంది. మెనోపాజ్ తరువాత అండోత్పత్తి ఆగిపోవడం జరుగుతుంది. అంటే అండాశయాలు పనిచేయడం ఆగిపోతుంది. ఇలా కాకుండా పిల్లలు కలిగే వయసులో ఉండే స్త్రీలలో పలు కారణాల వల్ల ఓవరీలు పనిచేయడం మానేయచ్చు. దీనినే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సాధారణంగా స్త్రీలలో 50 ఏళ్లలోపు నెలసరి ఆగిపోవడాన్ని మనం చూస్తుంటాం. దీనినే మెనోపాజ్ అంటారు. ఓవరీలు పనిచేయడం ఆగిపోవడం దీని వెనుక ముఖ్య కారణం. ఇది సహజంగా అందరిలో జరిగేదే. మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో అండం రిలీజ్ కాదు, అలాగే నెలసరి కూడా రాదు. కానీ ఇదే పరిస్థితి 40 ఏళ్లలోపు ఉండే స్త్రీలలో వస్తే దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని అంటారు. 55 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఓవేరియన్ ఫంక్షన్ తగ్గిపోయి, లేదా ఓవరీస్ పనిచేయడం మానిపోయి తర్వాత పీరియడ్స్ ఆగిపోతే దీన్ని మెనోపాజ్ అంటాం. ఇది నార్మల్గా నేచర్లో వచ్చే చేంజ్. ఇది ఒక డిసీజ్ కింద పరిగణించాం. కానీ ఇదే చేంజ్ దురదృష్టవశాత్తు 40 ఏళ్ల లోపల ఉన్న లేడీస్కి వచ్చిందనుకోండి, దీన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఓవరీస్ అది 20 ఏళ్లకు రావచ్చు, 30 ఏళ్లకు కూడా రావచ్చు. సో దురదృష్టవశాత్తు ఈ యంగ్ లేడీస్కి ఓవరీస్
పనిచేయడం మానేసి దాని తర్వాత పీరియడ్స్ అయిపోయి మెనపాజ్ వస్తుంది. చాలా సిచ్యువేషన్స్ లో కారణాలు తెలియదండి. అది ప్రైమరీ అయి ఉండొచ్చు, అంటే పుట్టుకతోనే ఈ కారణంతో పుట్టచ్చు, లేదా సెకండరీ అంటే ఒక ఏజ్ వరకు ఓవరీ పనిచేసి తర్వాత 40 ఏళ్ళ లోపల సడన్ గా దాన్ని పని చేయకపోవడం ఉంటుంది. మ్యాన్ మేడ్ కాజెస్ ఉంటాయి, అంటే కొన్ని కాజెస్ మన వల్ల సృష్టించబడి ఉంటాయి. అంటే ఏమైనా ఆపరేషన్ చేస్తూ యాక్సిడెంటల్ గా ఓవరీస్ ని తీసేయడము, లేదా ఇండికేటెడ్ కాజ్ వల్ల కూడా ఓవరీస్ ని తీసేయడం, ఏమన్నా క్యాన్సర్, ఆ లేడీకి యంగ్ ఏజ్ లో ఏమైనా క్యాన్సర్ వచ్చో, లుకీమియాస్ అలాంటి కారణాల వల్ల కీమోథెరపీ, రేడియేషన్ అలాంటి కారణాల వల్ల కూడా ఒక్కోసారి ఓవరీస్ పనిచేయడం మానేస్తాయి. ఇంకొక కొన్ని కండిషన్స్ లో జన్యు పదార్థం లోపం ఉండొచ్చు, అంటే టర్నర్ సిండ్రోమ్ అని, టర్నర్స్ మొజాయిక్స్ అని, ఫ్రెజాలెక్స్ సిండ్రోమ్స్ అని, ఇలాంటి జెనెటిక్ కాజెస్ లో కూడా ఓవరీ తొందరగా పనిచేయడం మానేస్తుంది. ఈ రోజు జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గర్భధారణకి అడ్డుకట్ట వేయగల కారణాలు ఎన్నో. వీటిలో కొన్ని ఉన్నట్టు కూడా తెలియక స్త్రీలు ఎందుకు గర్భం రావడం లేదని తికమక పడుతూ ఉంటారు. ఇలాంటి కారణాల్లో ఒకటి సెకండరీ ఇన్ఫెర్టిలిటీ. ఒకసారి లేదా 2 సార్లు గర్భం దాల్చి మరో ఇష్యూ ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇందుకు కారణం స్త్రీ లేదా పురుషుల్లో ఎవరిలోనైనా ఉండొచ్చు. ఒక్కోసారి మొదటి కాన్పు తర్వాత ఆమెలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం వల్ల కూడా సెకండరీ ఇన్ఫెర్టిలిటీ రావచ్చు. అయితే కారణం ఏదైనా కూడా ఇలాంటి వారు ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ తీసుకుని తమ కల నెరవేర్చుకోవచ్చు. ఓవరీలలో సాధారణంగా ఉండే నీటి బుడగల్లాంటి నిర్మాణాలైన ఓవేరియన్ సిస్ట్స్ ఒక్కోసారి వాటి పరిమాణంలో పెద్దవై సమస్య కలగచేయవచ్చు. సహజంగా ఒక వయసు తర్వాత అండాశయాల పనితీరు మందగించి నెమ్మదిగా 50లో పడేసరికి ఋతుక్రమం ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఇదే పరిస్థితి చిన్న వయసు వారిలో వస్తే దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని అంటారు. ఇలా వివిధ కారణాల వల్ల జరగవచ్చు. మరి వీరిలో సహజంగానే గర్భం దాల్చే అవకాశాలు ఉండవు. తల్లి కావాలనుకునే స్త్రీలలో గర్భధారణకి అడ్డంకిగా మారగల అంశాలు ఎన్నో. ఒకవేళ మీరు తల్లి కావాలని ప్రయత్నిస్తున్నా ఎలాంటి ఫలితం లేకపోతే వైద్య సహాయం తీసుకుని సమస్యని పరిష్కరించుకోవడం ఉత్తమం. మరో అంశంతో మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.